దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈరోజు మనం దేవుని వాగ్దానాన్ని మన హృదయాలలో నింపుకుందాం. సామెతలు 13వ అధ్యాయం 9 వచనం చెప్తుంది, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. మీ కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. ఈ వాక్యము మీ ఆత్మలోకి ప్రవహించనివ్వండి. చీకటి అనేది భయానికి, నిరాశకు చిహ్నం, కానీ వెలుగు అనేది నిరీక్షణకు గుర్తు. నీతిమంతుడు అంటే దేవునిపై ఆధారపడేవాడు. మీరు నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు లోకం మిమ్మల్ని ఆపాలని చూసినా మీలోని దైవిక వెలుగును ఎవ్వరూ ఆర్పలేరు. ఆ వెలుగు కేవలం మసకగా ఉండదు, అది తేజరిల్లుతుంది. అంటే రోజు రోజుకు ప్రశాంతంగా మారుతుంది. దేవుని ప్రసన్నత ఒక గొప్ప కాంతిలా మీ పైకి దిగి వస్తుంది. మీకున్న అనారోగ్యం, మీకున్న ఆర్థిక ఇబ్బందులు, మీ మనసులోని ఆందోళనలు అనే చీకటిని ఆ వెలుగు తరిమి కొడుతుంది. నేను దేవుని బిడ్డను, నా వెలుగు ఆరిపోదు. నా సమస్యల కంటే నా దేవుడు గొప్పవాడు. నా జీవితం ప్రకాశించబోతుంది. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డకు దీవించండి. ఎవరైతే చీకటిలో ఉన్నామని బాధపడుతున్నారో వారి జీవితంలోకి మీ వెలుగును పంపండి. వారి అడుగులు తడబడకుండా నీతి మార్గంలో నడిపించి వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజంతా ఈ వెలుగులో నడవండి. మీరు ఆశీర్వదింపబడిన వారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్.